కెమెరామెన్, మహిళా టెక్నీషియన్స్ ఉన్నారు, మహిళా ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఫోర్స్ చేసి ఉమెన్ డైరెక్టర్స్ కొందరు వాళ్ళే ఫోర్స్ చేసి మామూలే కదా ఈ నీట్ యాక్సెప్ట్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను, నేను ప్రత్యేకించి నేను చూసిన విషయం, శ్రీనగర్ కాలనీలోనే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ వెనక నేను ఉండేదాన్ని. నైట్ నాకు బాగా ఏంటి హెల్త్ ఫీవర్ బాగా పెరిగిపోయి హాస్పిటల్కి వచ్చారు. మా ఇంటి హాస్పిటల్ వెనక నేను ఉండేది. వచ్చినప్పుడు అక్కడ ఒక అప్పటికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ అమ్మాయి, యంగ్ హీరోయిన్ ఉందన్నమాట. ఆ అమ్మాయి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి అమ్మాయిని పరిచయం చేసింది ఒక లేడీ డైరెక్టర్. ఓకే అండి, ఆ లేడీ డైరెక్టరు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు. అమ్మాయి కడుపులో నొప్పని విపరీతంగా గిలగిలా కొట్టుకుంటుంది. నేను ఆ హాస్పిటల్కి ఎందుకు వచ్చాను అని అంటే, మా ఫ్లాట్ పక్కనే ఉన్నటువంటి ఫ్లాట్లో ఆ హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్ ఉంటారు. ఆయన ఇమ్మీడియట్గా హై ఫీవర్ ఉందమ్మా, సిలైన్ పెడతాను వచ్చేసే అని చెప్పేసానంటే, నేను అప్పుడు వెళ్ళాను. ఆయనే ట్రీట్ చేస్తున్నారు అమ్మాయికి. ట్రీట్ చేస్తూ ఉండేసరికి లోపలికి వెళ్ళేసరికి సేమ్ బెడ్ ఉంది. లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత నేను విన్నా, మా అమ్మాయి అయినమ్మా పర్వాలేదు ఏం చెప్పు అనంటే, నన్ను ఇక్కడి నుంచి ఈ రాత్రికి పంపించొద్దండి. నేను విన్నది సార్, నన్ను ఇక్కడి నుంచి ఈ రాత్రికి పంపించొద్దండి, ఎందుకంటే ఈమె ఎవరో ఒకరిని పట్టుకుని వచ్చారు, ఫైనాన్సర్ని. వాడు పరమ సాడిస్టు, వాడి బెడ్ మీద వాడు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేను. ఇవాళ మీరు ఇక్కడి నుంచి పంపించేశారు, ఇంజెక్షన్ ఇచ్చంటే మళ్ళీ నన్ను వాడి దగ్గరికే తీసుకొని వెళ్తారు. దయచేసి నాకు ఇది తగ్గదు, చాలా డేంజర్ అని మీరు నాకు చెప్పండి అని చెప్పేసి ఆయన చేతులు రండి ఇలా పట్టి ఏడ్చిందండి. అసలు నాకు ఒక్కసారి ఇది అనిపించేసింది. నేను ముందుకొస్తే, నేను హాస్పిటల్ లోపలికి వస్తుంటే ముందు జరిగినటువంటి సంఘటన చెప్తా. ఈమె ఫోన్లో మాట్లాడుతుంది అవతల వ్యక్తితోటి. నో 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 డోంట్ ఫీల్, వచ్చేస్తుంది, షీ విల్ కమ్ అండ్ షీ విల్ గివ్ యూ ప్లెజర్. లేడీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ డైరెక్టర్ పేరు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను, ఎవడైనా అడిగితే. చెప్పండి, మీకు అభ్యంతరం లేదు చెప్పండి. ఆవిడ చనిపోయింది. ఓకే, సో చనిపోయిన వాళ్ళ మీద బ్లేమ్ ఎందుకు వేస్తారని మళ్ళీ మాట్లాడతారని చెప్పేసి అని నేను ఇది చేయను. అంటే అంత గొప్ప డైరెక్టర్ ఏం కాదు ఆవిడ. మళ్ళీ లేడీ డైరెక్టర్ చనిపోయారంటే మళ్ళీ విజయ నిర్మల్ గారి మీద వెళ్తారు. ఆవిడ కాదండి, ఆవిడ చాలా లెజెండ్ ఆవిడ. సో అలాంటిది ఆవిడ నో 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 డోంట్ వరీ, షీ విల్ కమ్ అండ్ షీ విల్ గివ్ యూ ప్లెజర్ అని ఈవిడ బయట మాట్లాడుతుంది ఫోన్లో. లోపల చూస్తే ఇది వచ్చిన తర్వాత నా జ్వరం ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదండి. చెమటలు పట్టేసినాయి నాకు ఒళ్ళంతా, చెమటలు పట్టేసి ఏంటి అంకుల్ ఇది అని అంటేను అనేసి, సరే అమ్మా నువ్వు పడుకో, హ్యాపీగా పడుకో అని బయటకు వచ్చి ఆయన ఏం చెప్పాలో వాళ్ళకి అది చెప్పిన తర్వాత ఆ అమ్మాయి పొద్దున్నే 8 o'clockకి అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు. ఇది నేను స్వయంగా చూసినటువంటి సంఘటన. ఇప్పుడు మాట్లాడండి వాసు గారు, ఏం మాట్లాడదాం? సో ఇప్పుడు మేల్ డైరెక్టర్స్ ఆ బాధ ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే, ఇప్పటికీ ఆ అమ్మాయి నాకు ఎక్కడైనా కనపడితే ఆ అమ్మాయిని చూడగానే నాకు ఆ సంఘటన గుర్తొస్తుంది. ఎంత బాధ అండి. ఒక ఆడపిల్ల, ఒక అమ్మ కన్న బిడ్డ ఒక ఆలోచనతోటి, ఒక ఆశయంతో, ఒక నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని వెండితెర మీదకి వస్తే, ఆ పిల్ల మిమ్మల్ని ఇంత మీరు పెట్టే టార్చర్ని భరించి మరి ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పుకుందండి, సినిమాల నుంచి తప్పుకుందాం, చాలా త్వరగా తప్పుకుని